కాపాడాల్సిన అధికారులు ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకోవడం లేదని కాణిపాకం మాజీ సర్పంచ్ గోపీనాథ్ మరియు గ్రామస్తులు ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక సందర్భంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రామస్తులతో కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గోపీనాథ్ మాట్లాడుతూ 2011 సంవత్సరం నుంచి 2023 వరకు పంచాయతీలో జరుగుతున్న ఆక్రమణలు, విధుల దుర్వినియోగంపై జిల్లా అధికారుల దృష్టికి తీసుకువచ్చి పోరాటాలు సాగిస్తున్నట్లు తెలిపారు. కాణిపాకం ఈవోగా గతంలో ఉన్న సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్ అనే అధికారి తనపై కోర్టుకు వెళ్లినట్లు తెలిపారు. కోర్టులో పంచాయతీకి సంబంధించిన ఆస్తులను పంచాయతీకి చేరవలసిందిగా కోర్టు ఆర్డర్ తీసుకుని వచ్చిన అధికారులు స్వాధీనం చేసుకోకుండా కోట్లాది రూపాయల ఆస్తులను గ్రామంలోని కొంతమంది బడా భూస్వాముల పాలు చేస్తున్నట్లు తెలిపారు. కనీసం బర్రెల గ్రౌండు లేదని, ఉన్న బర్రెల గుండా కూడా ఆక్రమణలకు గురవుతున్నాయని తెలిపారు. వెంటనే జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని సంబంధిత ఆస్తులను కాపాడాలని జిల్లా అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఇన్నేళ్ళుగా నువ్వు నిద్రపోతా ఉంటే అనేసి అడుగుతారు. ఇది కలెక్టర్ మీద కంటెంప్ట్ కేస్తే, డీపో మీద కంటెంప్ట్ కేస్తే ఆ కేసు గెలుచుకొచ్చి కలెక్టర్కి ఇస్తే, డీపోకి ఇస్తే, సర్పంచ్కి ఇస్తే దాన్ని అమలు పరచకుండా ఇన్ని రోజులు నువ్వు ఏం చేస్తూ ఉంటే నిద్రపోతూ ఉంటే అనేసి నన్ను క్వశ్చన్ వేస్తారు. ఈరోజు వచ్చి జిల్లా స్థాయిలో పంచాయరాజ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఇది ఎవరైనా దయచేసి పవన్ కళ్యాణ్ దృష్టికి, రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతే కాణిపాక గ్రామ పంచాయతీకి కోట్లాది రూపాయలు, కోట్లు సార్, లక్షలు కాదు, కోట్లు దుర్వినియోగవుతోంది. ల్యాండ్ కన్వర్ట్ కాకుండా బిల్డింగ్లు కడతా ఉన్నారు, అప్రూవల్ లేకుండా బిల్డింగ్ కడతా ఉన్నారు, ట్యాక్స్ వసూలు చేయకుండా కొల్లుడైపోయినారు. ఈరోజు వచ్చి కలెక్టర్ ఆఫీస్కి ట్యాక్స్ ఉంది, ఎస్పీ ఆఫీస్కి ట్యాక్స్ ఉంది, కానీ గుళ్ళో ట్యాక్స్ వసూలు చేయాలంటే ఇవ్వ వద్దనేసి అంటాడు మా సర్పంచ్. విద్యార్థుల స్కూల్స్ ఓపెనింగ్ తేదీలు దగ్గర పడుతుండడం